గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి మనల్ని తన యొక్క జీవం గల వాక్యం చేత మనల్ని జీవింపజేస్తూ అనుదినం కూడా ఆత్మలో కావాల్సిన ఆత్మీయాహారం సమృద్ధి గడిస్తూ మన ఆత్మను బలపరుస్తున్నాడు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే 119వ కీర్తన 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించినది. అవును ప్రియులారా, ఆ వాక్యమైన యెహోవా తన వాక్యము ద్వారా మనల్ని దినదినము బ్రతికిస్తూ వస్తుంటున్నాడు. ఇదే నా బాధలు నాకు నెమ్మది కలగ చేయుచున్నది. ఆయన వాక్యము ద్వారా ఆయన ఆదరణ పొందుకుంటున్నాడు. ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నీ వాక్యమే నాకు ఆదరణ ఇస్తుందయ్యా. కాబట్టి ఆయన వాక్యమైన యెహోవా ఆయన ఏం చేస్తుంటాడంటే తన భక్తులను వాక్యం చేత ఆదరిస్తుంటుంటాడు, వాక్యం చేత బలపరుస్తుంటుంటాడు, వాక్యం చేత ధైర్యపరుస్తుంటుంటాడు, వాక్యం చేత వారిని స్థిరపరుస్తుంటుంటాడు. కాబట్టి ఆయన యొక్క భక్తులు దేనిందు సంతోషిస్తుంటారంటే ఆయన వాక్యం ఎందు సంతోషిస్తుంటుంటారు. ఆయన వాక్యము అది జీవాహారముగా, అది జీవజలముగా దాన్ని త్రాగుతూ తింటూ అందులో మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆ వాక్యము ద్వారా వారు ధైర్యపరచబడుతుంటారు, దినదినం దృఢపరచబడుతుంటారు, దినదినం ఆత్మీయంగా మేలును పొందుకోవడానికి కొరకు ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటుంటారు. కాబట్టి ఈ వాక్యము జుంటితేనే దారుల కంటే మధురముగా ఉంటుంది. దాన్ని ధ్యానిస్తుంటుంటే క్రొవ్విన మెదడు తిన్నదానికంటే ఎక్కువ తృప్తి కలుగుతుంటుంది. ఈ వాక్యంలో అంత తృప్తి ఉంది, అంత ఆనందం ఉంది, అంత సంతోషం ఉంది, అంత ధైర్యం ఉంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది, మనకు ఆలోచన చెప్తుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని వెలిగిస్తుంది, మనకు విశ్వాసం పుట్టిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన బాధల్లో మనకు నెమ్మది కలిగజేస్తుంది. సుమా, ఏ మనుషుడు ఆదరించలేని ఆదరణ, ఏ మనుషుడు ఓదార్చలేని ఓదార్పు, ఏ మనుషుడు బలపరచలేనంత బలము ఆయన వాక్యంలో దొరుకుతుంది. ఎందుకంటే ఆయన వాక్యము ఆయన నోటి మాట, ఆయన వాక్కు చేత సర్వసమూహము కలిగెను. సర్వలోక సృష్టి యావత్తు కూడా ఆయన వాక్కు ద్వారా కలిగింది. ఆ వాక్య రూపకంలో నేడు మన దినమున ఆయన మన మధ్యలోకి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆ వాక్యాన్ని విందాము, ఆ వాక్యాన్ని మనం చదువుదాము, వాక్యాన్ని మనం నెమరు వేసుకుందాము, వాక్యం యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తాం, ఆ వాక్యమైన యెహోవాను ఆరాధిస్తాం, ఘనపరుస్తాం. ఆ వాక్యమును మన పాదములకు దీపంగా పెట్టుకుందాం. మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. అది మనల్ని నడిపిస్తుంది, మనల్ని ఆ పరలోక రాజ్యానికి చేరుస్తుంది ఆ వాక్యము. కాబట్టి అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి తన వాక్యం చేత మనల్ని బలపరిచి నడిపించి స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడా, మీ వాక్యము ద్వారా మీరు మనం బలపరచువారు, ధైర్యపరచువారు, ఆదరించువారు తండ్రి, నీకు స్తోత్రములు. మాకు నెమ్మది కలిగే చేయించువారు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మీ వాక్యమే మాకు ఆదరణ ఇవ్వకపోతే మేమేమైపోదామో తండ్రికి స్తోత్రములు. మీ వాక్యమే తండ్రి మాకు త్రోవలకు వెలుగైనది నాయన. అట్టి విధంగా నీ వాక్యం చేత అనుదినము కూడా మీరు మనం బలపరిచి తృప్తిపరిచి నడిపించమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన ఎలోహిమని యెహోవా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.